హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫైనల్లీ వీకెండ్ అయితే వచ్చేసింది. సో ఈ టైంలో నాకైతే టేస్టీగా తినాలనిపిస్తుంది. ఎందుకంటే రోజు స్పీడ్గా కుకింగ్ చేసుకొని వెళ్ళాలంటే చాలా కష్టంగా ఉంది. అలా అని టేస్ట్ వచ్చినా బట్ ప్రశాంతంగా తినే మూడ్ అయితే ఉండదు కదా. సో స్పీడ్గా చేసుకొని తినేసి వెళ్ళడం ఏం బాగాలేదు. సో వీకెండ్ వచ్చిందంటే సాటర్డే కూడా నేను సెలవు పెట్టేసి ఫుల్గా తినేసి సాటర్డే అంతా వర్క్ చేసేసి సండే రెస్ట్ తీసుకుంటాను. సో ఈరోజైతే నాకు చాలా టేస్ట్గా తినాలనిపించింది. సో సాటర్డే కాబట్టి వెజ్జే ప్రిఫర్ చేయాలి. సో ఇలాంటి టైంలో నాకైతే అనిపించింది రసం విత్ ఆలూ ఫ్రై. ఇదైతే నాకు చాలా ఇష్టం. డెడ్లీ కాంబినేషన్, నాకైతే చాలా బాగా నచ్చుతుంది. సో ఈరోజైతే ఈ కాంబినేషన్ చేసుకొని తినాలని ఫిక్స్ అయిపోయాను. సో ఈ టైంలో నేను ప్రిపేర్ చేసేసాను. ముందుగా ఒక టమాటా అయితే తీసుకున్నాను. టమాటా తీసేసి నీట్గా వాష్ చేసేసి కట్ చేసేసి అన్వాంటెడ్ని పక్కన పడేసి బాగా మెత్తగా మిక్స్ చేయాలి. ఇలా మిక్స్ చేసినప్పుడు మనకు ఆ టేస్ట్ అనేది బాగా తెలుస్తుంది. మనం ఇదంతా ఓన్లీ హ్యాండ్స్తో మాత్రం చేయండి, ఎందుకంటే మనము గెరిట అలాంటివి యూజ్ చేసినప్పుడు మనకు ఆ టేస్ట్ అనేది బాగా మిక్స్ అవ్వకుండా ఆ టేస్ట్ తెలియదు. ఇప్పుడైతే ఓన్లీ టమాటాతో అయితే పులుపు మనకు సరిపోదు. సో ఇలాంటప్పుడు మనము చింతపండుని బాగా మిక్స్ చేసి ఆ రసంని కూడా వేయాలి. ఇదైతే రసం పొడి, మా అమ్మ టేస్టీగా మిక్స్ చేసిన రసం పొడి. ఇంకా అమ్మ చేసిందంటే మరి మీరే ఎక్స్పెక్ట్ చేయండి ఎలాంటి టేస్ట్ వస్తుందో. సో ఇది కూడా వేసేసి బాగా మిక్స్ చేయాలి. టోటల్గా మిక్స్ అయ్యాక మనకు పులుపుకు తగ్గట్టు వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇందులో అయితే ఉప్పు వేయాలి. నెక్స్ట్ రసం ఆల్మోస్ట్ అయిపోయింది, ఇంకా తిరగమాత వేసేస్తే అయిపోతుంది. ఇప్పుడైతే ఒక ప్యాన్ పెట్టేసి అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కినాక కరివేపాకు కొంచెం ఎక్కువగానే వేయండి, చాలా ఎక్కువగా వేయండి. రసంలో కరివేపాకు, తెల్లగడ్డ, ఇంకా ఎండుమిర్చి ఇలాంటివి చాలా ఫ్లేవర్ ఇస్తుంది. సో తెల్లగడ్డ, ఎండుమిర్చి కూడా వేసేయాలి. ఇవి చాలా బాగా ఫ్రై అవ్వాలి. నార్మల్గా పైన ఫ్రై అయినప్పుడు మనకు ఆ ఫ్లేవర్ అనేది బాగా తెలియదు. సో బాగా ఫ్రై అవ్వాలి. బ్లాకిష్గా వచ్చేంత వరకు, అంటే మరీ అంత బ్లాక్గా కాదు, లైట్గా బ్లాక్గా వస్తుంది అన్నప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసేసి మనము మిక్స్ చేసుకోవాలి. రసంలో చూడండి బాగా ఫ్రై చేయండి. ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయింది. ఇప్పుడైతే దీన్ని మనము ఇందులో వేసేయాలి. నార్మల్గా వేరొక పెద్ద బౌల్ పెట్టేసి దాంట్లో తిరగమాత వేసేసి రసంను తిరగబోయాలి అంటారు కదా, అలా వేయాలి. బట్ నేనైతే బాండిలో పెట్టేసి ఇలా దీంట్లో వేసేస్తున్నాను తిరగమాతను. సో ఇలాంటప్పుడు మనము నార్మల్గా గెరిటితో తిప్పితే అంత బాగా మిక్స్ అవ్వదు. సో మనం హ్యాండ్ కన్ఫామ్గా పెట్టాలి. కొంచెం కాలుతుంది, చూసుకొని పెట్టండి. హ్యాండ్ పెట్టేసి బాగా మిక్స్ చేయాలి. ఆ కరివేపాకు, ఇంకా తెల్లగడ్డ, ఇంకా ఎండుమిర్చి ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేటట్టు బాగా మిక్స్ చేయండి. ఇలా మిక్స్ చేసినప్పుడు ఆ ఫ్లేవర్ అనేది మనకు బాగా తెలుస్తుంది. ఇదైతే ఆల్మోస్ట్ మిక్స్ అయిపోయింది. సో ఫైనల్ స్టేజ్కి వచ్చేసాము. ఇప్పుడైతే మనము ఈ రసంను ఒక 10 minutes అలాగా సిమ్లో ఉంచుకొని కాగబెట్టుకోవాలి. ఈలోపు మనము వేరొక స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి ఆయిల్ వేసేసి ఆలూ ఫ్రై అయితే చేసేసుకుందాము. ఇప్పుడైతే ఆయిల్ వేడెక్కాక ఆవాలు వేసేద్దాము. వేసేసి ఆవాలు చిటపట అనేటప్పుడు మనము ఒక పెద్ద సైజ్ ఆనియన్ అయితే వేసేసుకుందాము. వేసేసుకొని ఇందులో కరివేపాకు వేసుకుందాము. ఇలా వేసుకున్నాక బాగా ఫ్రై చేయాలి. నార్మల్గా వీకెండ్స్ అంటే ఏముంటుంది ఫ్రెండ్స్, ఇంట్లో పని ఇంకా మిగిలిపోయిన వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసుకోవడము.
ఇంకా బిజీ 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 లైఫ్. ఇలాంటప్పుడు మనకు టేస్టీ ఫుడ్ అయితే కన్ఫామ్గా ఉండాలి. మీకేమో తెలియదు కానీ నాకైతే టేస్టీ ఫుడ్ లేకుండా అస్సలు ఉండలేను. కొంచెం తిన్నా అది మాత్రం చాలా టేస్ట్గా చేసుకొని తింటాను. అది కొంచెం లేట్ అయినా అవ్వచ్చు, బట్ టేస్ట్గా అయితే చేసుకొని తింటాను. ఇది ఫ్రై అయ్యేలోపు చూద్దాము. ఆల్మోస్ట్ రసం అయితే ఉడికిపోయింది. చూడండి ఎంత ఫ్లేవర్గా ఆ ఎండుమిర్చి, ఆ కరివేపాకు చూడండి ఎంత ఫ్లేవర్గా ఉన్నాయో. చూసేకే చాలా బాగుంది కదా. ఆల్మోస్ట్ ఇది పొంగిపోయేటప్పుడు మనము స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందాము. రసం అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే దీని దగ్గరికి వచ్చేసరికి పసుపు, కారము, అలానే ఉప్పు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అలానే జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే కొంచెం యాడ్ చేయండి. ఇలా యాడ్ చేసినప్పుడు మనకు టేస్ట్ బాగా ఉంటుంది. నార్మల్గా యాడ్ చేయరు, కానీ ఇది యాడ్ చేసినప్పుడు చాలా బాగా టేస్ట్ వస్తుందని మా అమ్మ చెప్పింది. సో నేను యాడ్ చేస్తున్నాను. ఎలా వస్తుందో నాకు తెలియదు. అండ్ ఇప్పుడైతే 4 పొటాటోస్ని అయితే ఎంచుకొని తోలు తీసుకొని కట్ చేసి పెట్టుకోవాలి. దాన్ని అయితే ఇందులో మిక్స్ చేసేయాలి. అల్లము ఫ్లేవరు పచ్చి వాసన పోయేంత వరకు అయితే ఫ్రై చేసుకున్న తర్వాతనే ఈ ఆలు కట్ చేసి పెట్టుకుని ఉన్నాం కదా వేయాలి. ఆల్మోస్ట్ ఆలు ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఇంకా రసం అయితే రెడీ అయిపోయింది. ఇంకా ఫుడ్ కూడా రెడీ అయిపోయింది. టైం అయితే సాటర్డే 12:30 అవుతుంది. ఈ టైంలో చాలా టేస్టీగా ఉంటుంది కదా. ఇలాగా మనం ఫ్రై చేసుకునేటప్పుడు కొంచెం కొంచెం ప్రెస్ చేస్తూ ఉండండి, 1-2 పీసెస్ని. ఎందుకంటే అలా ప్రెస్ చేసినప్పుడు మనకు కొంచెం గట్టిగా బాగా వస్తుంది తాలింపు అనేది. ఇందులో అయితే మనము కొద్దిగా వాటర్ పోసుకొని మూత పెట్టేసుకుందాము. కొద్దిగా అంటే మరీ కొద్దిగా. ఇప్పుడైతే మూత తీసుకొని చూసుకుంటే చూడండి ఎంత బాగుందో. గ్రేవీగా వచ్చేసింది. చూస్తుంటేనే చాలా నోరు ఊరుతుంది ఫ్రెండ్స్. మీకు ఎలా ఉందో నాకైతే తెలీదు. నాకైతే చాలా టేస్ట్ బాగా నచ్చుతుంది. ఈ 2 కాంబినేషన్స్ అయితే నాకు పిచ్చ ఇష్టం ఫ్రెండ్స్. నార్మల్గా మా వదినకి వచ్చి సాంబార్ ఆలు ఫ్రై చాలా ఇష్టం. నాకైతే రసం ఆలు ఫ్రై అంటే చాలా ఇష్టం. చిన్నప్పుడు హాస్టల్లో కూడా రసం ఆలు ఫ్రై అయితే పిచ్చి నాకు. ఇక హాస్టల్ ఫుడ్డే అంత బాగా లైక్ చేశాను. ఇంకా ఇంట్లో చేసుకొని తింటే ఆ టేస్టే వేరు కదా ఫ్రెండ్స్. ఫైనల్లీ ఇలా వీకెండ్ సాటర్డే అయితే ఫినిష్ అయిపోయింది. సాటర్డే వీడియో సండే వచ్చిందంటే సండే వీడియో కన్ఫర్మ్ మండే వస్తుంది. సో వెయిట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ ఫర్ మోర్ వీడియో. సబ్స్క్రైబ్ మై ఛానల్.